తెలియజేస్తున్నా. రెడీగా ఉన్నాడు కత్తి పట్టుకొని. దైవజనులు జాషువా గారు ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా చప్పల కొడుతూ ప్రమాణాన్ని కనపరుచుతాం. మీకు కూడా 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకంటూ ఒక ప్రత్యేకత. చప్పట్లు కొట్టిస్తున్నానంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఈ సమయంలో 2 పాటలు పాడతాను నేను. అదే స్వార్థ మీరు. సరే, అది ఒక శరణం, ఇది ఒక శరణం, అంతే. సుందరుడగు శిశువు పుట్టెను, సంతసముగా నిన్ను పొగడెదను. సుందరుడగు శిశువు పుట్టెను, సంతసముగా నిన్ను పొగడెదను. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సర్వోన్నతమగు స్థలములలో దేవునికి మహిమా. భూమి మీద ఇష్టులకు సమాధానం కలుగుగాక. సుందరుడగు యేసు పుట్టెను, సంతసముగా నిన్ను పొగడెదను. ప్రవచించెనుగా యెషయా ప్రవక్త, ప్రభు పలికిన మాట నెరవేరెను. ప్రవచించెనుగా యెషయా ప్రవక్త, ప్రభు పలికిన మాట నెరవేరెను. ఇదిగో కన్యక గర్భవతి, ఇదిగో కన్యక గర్భవతి, ప్రజల పాపములను పరిహరించెను, ప్రజల పాపములను పరిహరించెను. సుందరుడగు యేసు పుట్టెను, సంతసముగా నిన్ను పొగడెదను. అరుదించిరిగా జ్ఞానులు బంగారు సాగణి పోళము. అరుదించిరిగా జ్ఞానులు బంగారు సాగణి పోళము. అచ్చానంద భారితుల శిశువు చూచి సాగిలా పడి సమర్పించిరి వారు, సాగిలా పడి సమర్పించిరి వారు. సుందరుడగు శిశువు పుట్టెను, సంతసముగా పొగడెదను. తొలగించెనుగా పాపపు చీకటి, వెలిగించెనుగా నీతి సూర్యుడై. తొలగించెనుగా పాపపు చీకటి, వెలిగించెనుగా నీతి సూర్యుడై. రాజుల కంటే రాజు నీవు, రాజుల కంటే రాజు నీవు, సర్వలోకమునకు రాజు నీవు. సుందరుడగు శిశువు పుట్టెను, సంతసముగా నిన్ను పొగడెదను. సుందరుడగు శిశువు పుట్టెను, సంతసముగా పొగడెదను. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, భూమి మీద ఇష్టుల
నాకు సమాధానం కలుగుగాక. ఎందరునగు యేసు పుట్టెను, అంత సముగని పొగడెను. సంతోషకరమైన స్వర్తమానం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచనం దూత ఇదిగో సంతోషకరమైన స్వర్తమానం. అంతేకాదు మరొక వ్యక్తి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన శిశువు, ఆయన గొర్రె పిల్ల, ఆయన ఏమై ఉన్నాడంటే నీ కొరకు నా కొరకు గొర్రె పిల్లగాను, శిశువుగాను, మనుష్య కుమారుడుగాను ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇదిగో అనే 3 మాటలు. మరి ఆ 3 మాటల్లో కుమారుడు, శిశువు, గొర్రెపిల్ల. దూత చెప్పింది భయపడకుడి, మరి మరియకు భయపడకుము అని చెప్తుంది. యోసేపుకు భయపడకుము అని దేవదూత చెప్పింది. అంతేకాదు గొర్రెల కాపర్లు కూడా దూత భయపడకుడి. భయం ఎవరికి? దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ భయము ఎక్కడి నుంచి ప్రారంభమైంది చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాగు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. ఈ భయం అందరినీ ఏం చేస్తూ ఉంది? కరోనా భయం, లేక చీకటిలో తిరగాలంటే భయం ఏముంటాయోనని. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యందలి భయము. రెండవది చెప్పాల భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు. లోకంలో అనేకులు భయము లేకుండా భక్తి చేస్తూ ఉన్నారు. భక్తి ద్వారా ప్రయోజనం శూన్యం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం. ధైర్యంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరిచేటటువంటి ఒక వ్యక్తి ఎవరు, మరి వ్యక్తులు ఎవరు అని దేవుని వాక్యం చూసినట్లయితే, డైరెక్ట్గా పాపము లేనివాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు. అలాగైతే పాపి అనబడినటువంటి వాడు పశ్చాత్తాప్తుడై దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దాని ఆశీర్వాదం, జ్ఞానం, ధైర్యం పొందగలుగుతాడు. ఆ ధైర్యంతోనే అనేక స్థలాల్లో బహుబలంగా తిరుగుతున్నాం. కారణం దేవుడిచ్చిన ధైర్యం. కనుక ఈ సమయంలో భయం అనేది అది పాపమును బట్టి వచ్చిన భయం. కానీ ధైర్యం అనేది ఇంకొక మాట చెప్తున్నారు. 28వ అధ్యాయంలో సామెత గ్రంథం ఒక మాట ఉంది, నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉందరు. ఒకవేళ సింహముగా వస్తే మనం ఎవరు ఉండం.
అందరూ చీల్చివేయబడతాం. ఆయన ఎలా వచ్చాడంటే తను తాను తగ్గించుకొని మనుషుల పోలికగాను, తన్ను తాను తగ్గించుకొని గొర్రె పిల్లగాను, వధింపబడిన గొర్రె పిల్లగాను. ఆయన సాధు కాదు, మేధావి అని చెప్పుకోవడం లేదు. ఆయన సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్. కనుక ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇదిగో కన్యక గర్భవతి కుమారునిగా. యెషయా ప్రవచించాడు, దూత ప్రవచించాడు, యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రవచించాడు. అందరూ అనుకుంటున్నారు ఈయనేటబ్బా అని ఆయన గురించి గొర్రె పిల్ల అని అంటున్నాడంటే, ఆయనకి ఈయనకి 6 నెలలు తేడా. అతడు పుట్టినందువలన సంతోషం తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రులు తట్టుకు త్రిప్పగలిగిన డబల్ స్టార్, త్రిబుల్ స్టార్ ఆయన. వాళ్ళ తల్లి, వారి తండ్రి, మూడవ ఆయన యోహాను త్రిబుల్ స్టార్ అని చెప్పవచ్చు. అలాగైతే ఈయన 5 స్టార్. ఎవరైనా మహా సంతోషకరమైన సువర్తమానం. 5 స్టార్ అంటే పంచగాయములలో తారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసనయ్యా. ఆయన 5 గాయాలు, అది ఎందుకనే ఆయన 5 స్టార్. కనుక బుద్ధిమంతులైతే నా నీతిని అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు లోకములో జ్యోతుల వలె ప్రకాశించుదురు. అలాగైతే దేవుని వాక్యాన్ని ఒక్కర జనం మధ్య మేము దేవుని వాక్యాన్ని పట్టుకొని జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నాం. ఇంకెవరైనా కోతులుంటే మార్చుకోవాలని ఆ చెట్ల మీదకి ఈ చెట్ల మీదకి ఎగిరే కోతుల్లా ఉంటే జ్యోతుల్లాగా మారాలని మహాశబ్దంతో మహా శుభవార్త మనం. ఇది శబ్దం, ఇది దేవుని శబ్దం, ఇది ప్రజలందరికీ, అందరికీ. కానీ కొందరే దైవజనులు చెప్పారు, అందరికీ సంతోషమైతే కొందరు మాత్రమే ఆ సమాధానాన్ని పొందుకున్నారు. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈ చోట నుండి వెళితే మనకు రూపు లేదు, ఏ సమయంలో ఏం సంభవించునో తెలియదు. ఈ చోట నుండి పోకముందే యేసు క్రీస్తుని ఎన్నో 2023 సంవత్సరాలకి జరుగుతానే ఉన్నాయి. ఎప్పుడు కొరతదనమే. 2023 సంవత్సరాల నుంచి కూడా కొరతదనమే. కానీ నీవు ఇంకా పాత మానవుడు ఆదాము ధరించుకున్న వస్త్రముగాక కడపటి ఆదామైన యేసుక్రీస్తు ధరించుకున్న వస్త్రము ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ రాత్రి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోవాలి. సౌలును కమ్ముకుంటే పౌలుగా మార్చబడ్డాడు. నిజమైన క్రీస్తు ఆనవాలు పౌలులో ఉంది, నిజమైన క్రీస్తు ఆనవాలు నాలో ఉంది, నిజమైన క్రీస్తు ఆనవాలు దైవ సేవకులో ఉంది. అది తెలుసుకొని మసలుకోవాలని, అంగీకరించాలని, సమాధానం పొందాలని. జ్యోతుల్లాగా ఉంటారో కోతుల్లాగా ఉంటారో నాకు తెలియదు, కానీ జ్యోతి అయినా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆ జ్యోతే బైబిల్ గ్రంథం జీవవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. కొంతమందికి భయం, బైబిల్ పట్టుకోవాలంటే రహస్యంగా వెళ్తుంటారు. వారు రహస్య క్రైస్తవులు అన్నమాట. వాళ్ళు అన్ని జనాంగంలో నుంచి దాపెట్టుకొని భయపడుతూ ఉంటారు. కాదు, ధైర్యం కావాలి. కనుక దావీదు ధైర్యవంతుడు, దేవుని నమ్మిన నీతిమంతుడు ధైర్యవంతుడు. దేవుని నమ్మనవాడు భయపడతాడు, దేవుని నమ్మనవాడు ప్రతిదానికి భయపడతాడు, దేనికైనా భయపడతాడు. కానీ దేవునికి భయపడితే దేవుని మీద భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం, ధైర్యం, ఆశీర్వాదం, సమృద్ధి సదాకాలం కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.